నువ్వంటే నాకెంత ఇష్టమో చెప్పాను. మరి నేనంటే నీకు ఎంత ఇష్టం? పెళ్లికి ముందు అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నారా? చూడు ధర్మ, 10 మంది నవ్వుకోవడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఆ అబ్బాయి ఎవరో ఏంటో కనుక్కో. నేనంటే అంత ప్రేముంటే నా ఇష్టంతో పని లేకుండా నా పెళ్లి చేసే వాళ్ళే కాదు. గోత్రనామాలు చెప్తుంటే మీరు అటు ఇటు చూస్తున్నారేంటండి? అంటే ఇంతకు ముందే ఇదే గోత్రనామాలతో మరో అమ్మాయి పూజ చేయించిందమ్మా. నువ్వు అనిపించలేదేంట్రా అంత ఈజీగా మోసేశావు? జీవితాంతం మోస్తానని మాటిచ్చాను. ఈ 10 అడుగులు మోయలేనా? తుమ్ తాకడ దుమ్ దున్నాకు తుమ్ తుమ్ తాకడ దుమ్ దున్నాకు తుమ్ తుమ్ తాకడ దుమ్ దున్నాకు తుమ్. భూవలాగా రువ్వుమంటూ గాలిలో తేలనా, భూవలాగా నవ్వుకుంటూ పరుగులే తీయనా, పరికిణి ఓణి వాజడతో పాప బొమ్మే నిన్న, సొగసుకే తాజా సొగసులని నేర్పుతున్నా, అణు అణువులోన ఒక వయ్యారం ఈ సావిత్రిగా బంగారం. భూవలాగా రువ్వుమంటూ గాలిలో తేలనా, భూవలాగా నవ్వుకుంటూ పరుగులే తీయనా. ఈ స్లిప్స్ లో రకరకాల పనులు రాశాను. ఈ స్లిప్స్ ని ఎవరైతే తీస్తారో ఇందులో ఏమైతే వస్తుందో వాళ్ళు ఏమొస్తది చెయ్యాలి. ఇది చెయ్యను, నా వల్ల కాదు అనే మాటలు చెప్పకూడదు, సరేనా? ఓకే ఓకే. ముందుగా మన సాగర్ గారు. ఏమొచ్చింది? ఏమొచ్చింది? వంటగదిలో వంట ఎలా చేస్తారు? ఏంటి నాకు ఇది వచ్చింది? ఏదొస్తది చేయాల్సిందే. చేయాల్సిందే. రేయ్, చెయ్యిరా చెయ్యి. జీవితంలో మొట్టమొదటిసారి వంట చేసే అవకాశం వచ్చింది. అంత సినిమా లేదు, రోజు మా ఇంట్లో వంట చేసేది మా ఆయనే. ఇప్పుడు అవసరమా? ఇంటి విషయాలు ఇక్కడ అవసరమా? రేయ్, ఇంకేంట్రా, అనుభవం ఉంది కదా. కానీ అంతే అంటావా? ఆ, చున్నీ ఇటివు. వావ్. అబ్బా, ఎదవ జన్మ. వంటగదిలోనే 30 జీవితం అయిపోతోంది. కమ్మగా వండి పెడితే కుంభాలు కుంభాలుగా తినటం, నిద్రపోవటం, కాస్త మెలకుగా ఉంటాడనుకుంటే కమ్మదనం తగ్గిస్తే కారాలు మిరియాలు నూరటం, తిండి మీదున్న ధ్యాస పెళ్ళాం మీద ఉంటే ఈ పాటికి 6 మంది పిల్లలుండేవాళ్ళు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన శ్రవణ్ గారు. ఓకే. కమ్ ఆన్, క్లాప్. ఏమొచ్చింది? చెప్తాను కదా. ఓకే ఓకే ఓకే. పెళ్ళాం ఊరెళ్తే ఏంటో అది లేకపోతే కాలు చేయి ఆడదు. ఎటు చూసినా తనే కనిపిస్తుంది. ఎవరు పిలిచినా తనే పిలిచినట్టుంటుంది. రేయ్, ఒరిజినాలిటీ బయటికి తీరా. మనసులో మాట చెప్పేయ్. కమాన్. ఒరిజినాలిటీయా? ఇప్పుడు చూడు. అమ్మయ్యా, జైల్లో నుంచి బయటపడినట్టుంది. ఇదొచ్చేలోపు ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఎవరికి ఫోన్ చేసి పిలుద్దాం? రే బాబా, మా ఆవిడ ఊర్లో లేదు.
ప్యాకలు తీసుకురా. వచ్చేటప్పుడు 2 ఫుల్ బాటిల్లు, ఒరే స్టఫ్ మాత్రం మర్చిపోకురా. ఎంటర్టైన్మెంట్ కోసం ఫిగర్లు కూడా పిలిపిస్తున్నాను. మన శ్రీకాంత్ని, పాలపాటిని, మన రాజన్నను కూడా తీసుకురారా రే. హలో డార్లింగ్, మావిడ ఊర్లో లేదు. పండగ చేసుకుందాం, అర్జెంటుగా వచ్చేసేయ్. మిమ్మల్ని ఆ, ఇది కామెడీ. ఇంటికి పదండి, మీ సంగతి చెప్తాను. అరే Come on, claps. ఇప్పుడు మన సత్య గారు. హ్మ్. 10 ఏళ్ళు వెనక్కెళ్ళిపోతే వావ్. సూపర్ సూపర్. అయితే వెళ్ళిపో. ట్రింగ్ ట్రింగ్. హలో, చిన్నబ్బాయి గారి గురించా? మీ పేరు? లౌలమ్మ. శాకుంతలక్కయ్య, శాకుంతలక్కయ్య, చిన్నబ్బాయి గారికి ఎవరో లౌలమ్మ ఫోను. ఏంటో ఈ ఆడంగులు చిన్నబ్బాయి గారికి ఫోన్ చేయడం, ఈ డోరం ఏంటో నాకు అర్థం కావట్లేదు బాబు. హలో, వస్తున్నారమ్మా? ఎక్కడ పడితే అక్కడ 100 రూపాయలు కట్లు. ఈ డబ్బునోళ్ళు ఎప్పుడు ఇంతే, ఎక్కడ పడితే అక్కడ పారేస్తూ ఉంటారు. మా చిన్నబ్బాయి గారు మరీను. ఎవరు మాట్లాడేది? ఎవరో లౌలమ్మ గారంట. హలో, సారీ ఫర్ ద డిలే. ఓ తమ్ముడు పవన్ కళ్యాణ్. ఎస్, 10 ఏళ్ల క్రితం మనమే పవన్ కళ్యాణ్. సూపర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు సావిత్రి తీయాలి. తీసుకో సావిత్రి. ఆహా, తను కొత్త కదా, సిగ్గుపడుతోంది. సావిత్రి, వీళ్ళంతా మనవాళ్లే. టీ స్లిప్పు. ఈ పిక్నిక్ కి స్పెషల్ గెస్ట్ నువ్వేనమ్మా. నువ్వే యాక్టివ్గా లేకపోతే ఎలాగా? వచ్చి స్లిప్ తీయమ్మా. తీయండి. తీయాలి. తీయాలి. ఏమొచ్చింది? ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చింది? ఏమొచ్చింది ఏముంది అందులో, సావిత్రి? ఇటువ్వు. తన పార్ట్నర్ కి ముద్దు పెట్టాలి. వావ్. ఓ సూపర్ సూపర్. రావాల్సిన వాళ్ళకి కరెక్ట్ గానే వచ్చింది. ఈ సిగ్గుపోవడానికి ఈ పిక్నిక్. అదే మా ఆవిడై ఉంటేనా ఈ పాటికి ముద్దు పెట్టి 1/2 గంట అయి ఉండేది. Come on, Come on, సావిత్రి. Savitri. Come on, Come on, come on, come on, come on. Come on, Savitri, come on. ఎవరికేమొస్తుంది చేశారు కదా. కమాన్ సావిత్రి, ఆలోచిస్తావేంటి? కమాన్ సావిత్రి. Come on, Savitri. Come on, Savitri. Come on, Come on, come on, Savitri. come on, Come on, Savitri. Savitri. Come on, Come come on. on, come on. ముద్దు పెట్టాలి, పెట్టాలి. పెట్టాలి. Ooh. సరే సరే సరే, కొత్తగా పెళ్ళయింది, అప్పుడే అందరి ముందు ముద్దంటే ఎలా? సిగ్గుపడుతోంది కదా. కమాన్ కమాన్ కమాన్, నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరు? ఓకే, నెక్స్ట్
సాయి సాయి ఇప్పటి వరకు అందరూ అన్ని రౌండ్స్ లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఓకే ఓకే, నెక్స్ట్ రౌండ్. మీ హస్బెండ్లు మీకు సైకిల్ చేస్తుంటే వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు చూసి చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్స్ మిస్టర్ శ్రవణ్ అండ్ మిసెస్ ఉమా. ప్లీజ్ వెల్కమ్ దెమ్. సాయంత్రం సినిమాకి వెళ్దామని చెప్పండి. ఓకే. నేను ఇక్కడ ఇప్పుడు ఇది కాదా? సున్నా, ఆకాశం, సున్నానా? ఇక్కడ ఈ ప్లేస్లో చందమామ. వర్షం వస్తుందా? సున్నా తీసేయాలా? తీస్తే ఏముంటుంది అక్కడ? నా వల్ల కాదు నీతో చెప్పించటం, చూసి నేర్చుకో. సాయంత్రం వస్తే సినిమాకి వెళ్దాం అంటున్నాడు. అందరికీ అర్థమైంది. పద. ఇప్పుడు మన నెక్స్ట్ పార్టిసిపెంట్స్ మిస్టర్ సత్య అండ్ మిసెస్ సావిత్రి. ప్లీజ్ వెల్కమ్ దెమ్. పద సావిత్రి. సావిత్రి వెళ్ళమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళండి. ఐ లవ్ యూ అని చెప్పండి. I hate you.
ఐ హేట్ యు. ఐ హేట్ యు. సత్య, ఏంట్రా ఇది? బాధపడకరా. ఇంత దూరం వచ్చింది సావిత్రి నాకు దగ్గరవుతుందని, కానీ దూరం అవుతుందని తెలిసాక బాధపడకుండా ఎలా ఉంటాన్రా? దూరం ఎందుకు అవుతుందిరా? తను అందరితో కలిసిపోతుందిగా. కరెక్ట్ రా, అందరితో కలిసిపోతుంది, నాతో తప్ప. కేవలం మమ్మల్ని దగ్గర చేయడానికని ఇక్కడ ఆటలు పాటలు అన్నీ ప్లాన్ చేసావురా. మేమిద్దరం దగ్గరగా ఉన్నా తను నాకు చాలా దూరంగా ఉందిరా. అందరితో పాటు సావిత్రి ఆడడమే నువ్వు చూసావు. ప్రతి ఆటలో తన ఇబ్బందిని నేను చూశానురా. ప్రేమ అనేది మనసులో ఉంటే అది ఏదో ఓ క్షణం బయటపడుతుంది. అసలు తన మనసులో నా మీద ప్రేమే లేదురా. అందరూ ఉన్నాం, ఒక్కసారిగా తను మాత్రం ఎలా ఓపెన్ అవుతుందిరా? పైగా నువ్వే అన్నావుగా సిగ్గుపడుతుంది అని. నేను సిగ్గుపడే పరిస్థితి రాకూడదని తను సిగ్గుపడడం కవర్ చేశానురా. అవునరా, ప్రతి ఆటలో సావిత్రి ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు. ఆ ఇబ్బంది నలుగురు గమనించకూడదని నేనలా కవర్ చేశాను. లేదులేరా, నువ్వు ఈ మాత్రానికే డిసప్పాయింట్ అయితే ఎలారా? ఇంకేం కావాలరా? నాకు అన్నం తినిపించడానికి ఇష్టపడలేదు. అరే, నేను తినిపిద్దామని చూస్తే నా చేతిలో ముద్ద తీసుకుని తనే తినేసింది. నా చేతి ముద్ద తినటం కూడా తనకి ఇష్టం లేదనే కదరా. నా కళ్ళలో కళ్ళు పెట్టి ఒక్క నిమిషం కూడా చూడలేకపోయిందంటే నన్ను చూడటం కూడా తనకి ఇష్టం లేదనే కదా. నా చేతులతో తనని మోస్తున్నప్పుడు తన కళ్ళలో ఇంత కూడా నా మీద ఇష్టం కనబడలేదురా. ఆఖరికి చిన్న చిన్న పిల్లలు కూడా చెప్తారా ఇలా చూపిస్తే లవ్ అని. కానీ తను మాత్రం హేట్, ఐ హేట్ యు, ఐ హేట్ యు అనేసిందిరా. లేనురా, తన మనసులో నేను లేను. ఉండుంటే తను ఇలా బిహేవ్ చేసేది కాదు. చివరికి తన పక్కనే నేను నిలబడ్డం కూడా సహించలేకపోతోంది. అదే బాధగా ఉందిరా. అబద్ధాలతో మీ అందరికీ సర్ది చెప్పగలిగాను, కానీ నా మనసుకి నేను సర్ది చెప్పుకోలేకపోతున్నాను రా. రే సత్య, ఊరుకోరా, అలా ఏడోకరా. అన్నీ మెల్లిగా సర్దుకుంటే లేరా, ఏడోకు ప్లీజ్ రా. రే సత్య, రిసార్ట్స్లో బాగా ఎంజాయ్ చేశారా? మేం బాగానే ఎంజాయ్ చేశాం. మీరెంత ఎంజాయ్ చేశారో చెప్పడానికి వచ్చావా? విషయం చెప్తే మీరు ఎంజాయ్ చేస్తారు. సత్యం మరొక ఆడదాంతో ఉన్నాడు అంటే అది నాకు ఆనందం కాదని తెలుసుగా. ఆనందంగా ఉన్నారని మీరెందుకు అనుకుంటున్నారు? మీరు ఊహించుకున్నంతగా లేదక్కడ. ఆ విషయం నాకు నిన్ననే తెలిసింది. మీరనుకుంటున్నట్టు సావిత్రి సత్య అన్యోన్యంగా లేరు. నిజమా? నిజం. వాళ్ళిద్దరిని ఒకటి చేయాలని, వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గించడానికే మా ఆయనే ఈ రిసార్ట్ ప్లాన్ చేశారు. కానీ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళిద్దరూ దగ్గరగా ఉన్నా దూరంగానే ఉన్నారు. వాళ్ళిద్దరి కోసం అన్నట్టు ఏవేవో గేమ్స్ ప్లాన్ చేశారు. సత్య అందరి ముందు బయటపడకుండా మేనేజ్ చేశాడు, కానీ సావిత్రి ఎందుకో సత్యకు దూరంగానే ఉంటుంది. ఆ విషయం మీకు చెప్పడానికే వచ్చాను. ప్రాణంగా ప్రేమించే నన్ను కాదన్నాడు సత్య. అంతగా ప్రేమించిన సత్యని కాదంది సావిత్రి. ప్రేమంటే ఇంతేనేమో. మనసులో ఒకరి మీద ఆశ పుట్టించి మరొకరితో జీవితాన్ని పంచుకోమంటుంది. ఇది మీకు మంచి అవకాశం. వాళ్ళిద్దరి మధ్య దూరం
మీరిద్దరూ దగ్గర కావడానికి ఉపయోగపడుతుంది. తెలుసు, ఇలాంటి అవకాశం వస్తుందని నాకు తెలుసు. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. నన్ను కాదని సత్య సంతోషంగా ఉండలేడు. అవును, ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే సత్య మీ సొంతమవుతాడు. అందుకు సత్య అంటే ఇష్టం లేని సావిత్రే ఇండైరెక్ట్ గా మీకు సహాయం చేస్తుంది. సత్య కోసమే బ్రతుకుతున్న దాన్ని. సత్య నాకు దగ్గరయ్యే అవకాశం ఉందంటే ఈ అవకాశం వదులుతానా? ఈ క్షణం నుంచే సావిత్రిని దూరం చేసి సత్యకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలవుతాయి. అందుకు మీకు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. ఇది నీకే. పోయినసారి కలిసినప్పుడు నచ్చిందన్నావుగా, తీసుకో. ఇంత ఖరీదైందా? నా సత్య గురించి నువ్విచ్చే ఇన్ఫర్మేషన్ కంటే ఖరీదైంది కాదు. థ్యాంక్ యూ మేడం. సత్య నాకు దగ్గరయ్యే ప్రతి అడుగుకి నీకో బహుమతి ఉంటుంది. ఎప్పటిలాగానే ఇలా మంచి విషయాలు చెప్తూ ఉండు చాలు. ఇలాంటి బహుమతులు ఇస్తుంటే చెప్పకుండా ఎలా ఉంటాను? అక్కడేం జరిగినా ఇక్కడ తెలుస్తుంది. మీరు నిశ్చింతగా సత్యను సొంతం చేసుకునే పనిలో ఉండండి. వస్తాను. సత్య, నా ఇష్టం నాకు దూరమైనా అది కొద్ది కాలమే. నీ ఇష్టం నీకు దగ్గరైనా అదే కొద్ది కాలమే. మనిద్దరం ఒకటయ్యే రోజు, నా భర్తగా నువ్వు నా దగ్గరకొచ్చే రోజు దగ్గర్లోనే ఉంది. ఏంటి రోజు ఈ పాటికి బామ్మ చేతి కాఫీ ఇక్కడ ఉండాలిగా? మర్చిపోయిందా? ఛాన్సే లేదే. బామ్మ, బామ్మ, క్రమశిక్షణ తగ్గిపోతుందేంటి? ఎక్కడ నా కాఫీ? లేదు, ఇంకెప్పుడు రాదు. నేను అడిగింది బామ్మని. బామ్మ మాట కూడా ఇదే. తాతయ్య, ఉదయాన్నే మీ కామెడీ షోలేంటి? ముందు కాఫీ కప్పు తెచ్చి చేతిలో పెట్టండి, ఆ తర్వాత మీరేం చెప్పినా వింటాను. చెబుతున్నానుగా ఇవ్వదని. ఏ తాతయ్య, బామ్మకి ఒంట్లో బాలేదా? అది బాగానే ఉందిరా, నీ పద్ధతే బాగాలేదు. ఇన్ని రోజులు నీకు పెళ్లి కాలేదు కాబట్టి కాఫీ దగ్గర నుంచి భోజనం వరకు పెట్టింది. నీ భార్య హాయిగా తిని నిద్రపోతుంటే ఈ వయసులో నా భార్య నీకు సేవలు చేయాలా? ఏంటి తాతయ్య కొత్తగా మాట్లాడుతున్నావు? పాత అలవాట్లు మార్చుకోకపోతే కొత్తగానే మాట్లాడాల్సి వస్తుంది. ఇంతకు ముందులా తాతని బామ్మని పిలవడం మార్చుకో, నీ భార్యని పిలవడం నేర్చుకో. టీలు కాఫీలు పెట్టడం మీ ఆవిడకి రాదా? రాకపోతే నేర్పించుకో. అంతేగాని ప్రతిదానికి బామ్మ బామ్మని పిలవడం మానేయ్. తాతయ్య, నువ్వలా మాట్లాడుతుంటే నాకేదోలా ఉంది. నీ పెళ్ళయ్యాక కూడా ప్రతిదీ మాయావిడే చేస్తుంటే నాకు కూడా ఏదోలా ఉంది. ఒకటి నువ్వు గుర్తుంచుకో, ఆవిడ నా భార్య, నీ పని మనిషి కాదు. ఏంటండి మీరు ఇలా చేశారు? చూడండి, ఎప్పుడూ మనల్ని చూడగానే తాతయ్య బామ్మ అంటూ ఆప్యాయంగా పలకరించేవాడు. ఈ రోజేదో కాని వాళ్ళని చూసినట్లు చూసి వెళ్ళిపోతున్నాడు. వాడలా మొహం పెట్టుకుని వెళ్తుంటే
మీకు బాధగా అనిపించడం నేను లేదా? అలా మాట్లాడింది వాళ్ళ సంతోషం కోసమే. మీరెవరో మేమెవరో అన్నట్టు మాట్లాడి ఇప్పుడు వాడి మంచి కోసమే అంటారే? వాడి కోసం అన్ని మనమే చేస్తున్నాం కాబట్టి వాళ్ళ మధ్య దూరం అలాగే ఉంటుంది. ఓ అర్థమైందిలేండి. మనం వాళ్లతో మాట్లాడకుండా ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. మాటా కలిస్తే మనుషులు మనసులు కలిసిపోతాయి. ఇన్ని రోజులు అన్నీ మనం పంపిస్తుంటే సావిత్రి సత్య కోసం ఏమీ చెయ్యాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు భర్త కోసం తనే వండి వడ్డించాలి. ఈ దెబ్బతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం తగ్గిపోవడం ఖాయం. అందుకే కదా మనసు కష్టంగా ఉన్నా వాడితో నేను అలా మాట్లాడింది. నిజమేలేండి. గాయానికి పూసే మందు మంటగా ఉన్నా గాయాన్ని నయం చేస్తుంది. ఇది అంతే. అయినా ఈ ఐడియా నాకెందుకు రాలేదు? రాదు, ఆ? నాలాంటి మేధావులకు మాత్రమే అలాంటి ఐడియాలు వస్తాయి. ఈ మేధావితనం నాతో పెళ్ళయ్యాక వచ్చిందేగా. సత్య, లంచ్ టైం అయింది, వెళ్దామా? నువ్వు వెళ్ళరా. ఏ ఆకలేట్లేదా? లేదురా. అవును, నీ క్యారెట్ తీసుకురాలేదా? ఉహుం. ఏ కొత్తకొచ్చిన భార్యని కష్టపెట్టడం ఎందుకనా? ఆకలిగా లేదా? నోరు మూసుకొని నా క్యారెట్ తిందాం పద. రేయ్ వద్దురా. ఎక్స్ట్రా చేయకరా, దా రా. ఆస్తులు దాచుకోవచ్చు, అంతస్తులు దాచుకోవచ్చు, ఆకలి దాచుకోకూడదురా. అది ఫ్రెండ్ దగ్గర. తిండ్రా. మళ్ళీ ఏమైందిరా? తను భోంచేసిందో లేదో. ఈ టైంలో ఎవరు ఫోన్ చేశారు? హలో హలో, నేను. నేను అంటే ఎవరు? ఎవరు కావాలి మీకు? సావిత్రి, నేను సత్యని. భోంచేసావా? భోంచేసావా సావిత్రి? ఆ, లంచ్ బ్రేక్ ఇచ్చారు. నువ్వు భోంచేసావో లేదో అని ఫోన్ చేశాను. సరే, భోంచేసావుగా, రెస్ట్ తీసుకో. బాయ్. నిజంగా ఎంత ప్రేమరా భార్య అంటే. భోంచేసిందంటున్నా? ఆ, తిను. జీవితంలో పెళ్లి మాత్రం నా ఇష్ట ప్రకారమే చేసుకుంటాను. అది మిమ్మల్ని చేసుకుంటాను. సావిత్రి, సావిత్రి, సావిత్రి.
ఇక్కడ చూస్తే వంట వండినట్లు లేదు. మరి భోజనం చేశాను అని చెప్పింది. భోంచేశావా అని అడిగానే కానీ వంటొచ్చా అని అడగలేదుగా. పాపం వంట రాదు అని చెప్పడానికి మొహమాట పడిందేమో. ఎంత ఆకలి మీదుందో. ఏంటి సావిత్రి, మధ్యాహ్నం అన్నం తినలేదా? తినకుండానే తిన్నానని ఎందుకు చెప్పావు? నీకు వంట రాదని చెప్పుంటే నేనే చేసేవాణ్ణి కదా, లేదా క్యారేజ్ బయట నుంచి తెప్పించేవాణ్ణి కదా. అన్నం తిన్నాను అని అబద్ధం చెప్పడం కన్నా వంట రాదు అని నిజం చెప్పుంటే బాగుండేది సావిత్రి. నువ్వు పస్తుంటే నేను బయట తిన్నానని ఈ బాధ ఉండేది కాదు. సరే సరే, మనిద్దరికి ఫుడ్ ప్రిపేర్ చేశాను. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఇద్దరం కలిసి భోంచేద్దాం, ఓకే? సారీ, లేట్ అయిపోయింది. పర్వాలేదులే, నువ్వు తిను. మధ్యాహ్నం కూడా తినలేదు కదా, బాగా ఆకలేసి ఉంటుంది. ఓకే. సావిత్రి, చిన్న మాట. భర్త పేరు తెలియదని చెప్పు, సిగ్గనుకుంటారు. ఫోన్ నంబర్ తెలియదని చెప్పుకో, రకరకాలుగా అనుకుంటారు. అదే నా నంబర్ అవసరమయ్యి రేపు బామ్మను తాతయ్యను అడిగితే బాగుండదు కదా. కొంచెం నా నంబర్ ఫీడ్ చేసుకో. ఇదేంటి, తాతయ్య అన్ని భారీ డైలాగులు వచ్చి రాని తెలుగులో వరుసపెట్టి తిట్టాడు. మళ్ళీ కాఫీ పంపించాడు. మాట అన్నా మనసు ఊరుకుని ఉండదు.
ఏంటి ఎప్పుడూ లేనిది వంటగదిలో సావిత్రుంది? కొంపతీసి ఈ కాఫీ వావ్, క్యా కాఫీ హే! ఖచ్చితంగా ఇది బామ్మ చేతి కాఫీ అయితే కాదు. అంటే మా ఆవిడ అమ్మో, ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ చేయకూడదు. ఈరోజేంటి ఇంత అద్భుతంగా స్టార్ట్ అయింది? థ్యాంక్ యూ సావిత్రి. షాంపూ, టవల్, కొంపదీసి ఇది కలగాని కాదు కదా? నిజమే. ఏంటి ఈరోజు ఇంత అద్భుతంగా ఉంది, అచ్చం సినిమాలో లాగా. చిక్కి చిక్కి చా, చిక్ చిక్ చా. ఇడ్లీ, దోశ. ఏంటి సావిత్రి రోజు ఇన్ని షాకులు ఇస్తోంది? వాసనే ఇంత కమ్మగా ఉందంటే ఇక టిఫిన్ టేస్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో. సూపర్. థ్యాంక్ యూ సావిత్రి. ఈ డేని నా లైఫ్ లో స్పెషల్ డే చేసావు. అసలు నాకు టిఫిన్ చేసినట్టే లేదు. అదే అమృతం తిన్నట్టుంది. ఐటమ్స్ అని సూపర్. ఓకే, బాయ్ సావిత్రి. త్వరగా పదండి. హలో, బావున్నావా? బాగున్నాను సార్. టిఫిన్ చేసావా? చేశాను సార్. చూసావా ఎంత నీరసంగా చెప్తున్నావో? అంటే టిఫిన్ అంత బాగోలేదన్నమాట. టిఫిన్ అంటే మా ఆవిడే చెయ్యాలి. ఇడ్లీలా అవి వెన్నెల్లో ముంచి తీసిన మల్లెపూలు. దోశలా అవి తేనెలో ముంచి తీసినట్టు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆ రుచి తింటేగానే అర్థం కాదు. ఇదిగో మనం ఇచ్చింది, మనం చేసిందే టిఫిన్ కాదు. మర్చిపోయాను, కాఫీ. అసలు అది కాఫీయే కాదు, అమృతం. వంటలు మా ఆవిడికి వచ్చు. బాగానే పొగుడుతున్నాడు సార్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? నీకెందుకు చెప్పాను నీకు అర్థం కాకపోయినా అర్థం కావాల్సిన వాళ్ళకి బాగా అర్థమైంది, అది చాలు. అంతా బాగానే ఉంది కాని వాళ్ళావిణ్ణి పొగడాలని ఇన్నేళ్లు నేను పెట్టిన టిఫిన్ని తిడతాడా? నిన్ను తిట్టాడంటే ఆనందంగా ఉన్నారనేగా. అదే కదా మనకు కావాల్సింది. నిన్ను పొగడ్డానికి నేనున్నాను కదండి. చాలండి, పదండి. రేయ్,
పిల్లిగడ్డం గిరి అరే 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 సత్య అరే అరే ఎప్పుడు ఫైల్సే కాదురా, అప్పుడప్పుడు ప్రపంచాన్ని చూడు, కొత్త కొత్త థాట్స్ వస్తాయి. ఏంటో వీడు. ఏయ్, ఈ ముక్కు పుడకలో నిజంగా నువ్వు హీరోయిన్ లా ఉన్నావు. థ్యాంక్ యూ. అయినా మీ ఆవిడకి చెప్పాల్సిన విషయం నాకు చెప్తున్నారు. అదేంటో ఈ రోజు అందరూ అందంగా కనపడుతున్నారు. ఏంట్రా మంచి ఊపు మీద ఉన్నావు? రేయ్ పదరా. నాకు పనుందిరా. రేయ్ అంతకన్నా అర్జెంట్ వర్క్ ఉంది, నువ్వు పద. వదలరా బాబు, రానంటే ఎత్తుకొచ్చేలా ఉన్నావు. రేయ్ ఈరోజు చాలా 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 హ్యాపీగా ఉందిరా. నీకింత ఎక్స్ట్రా ఎనర్జీ ఇచ్చింది ఎవర్రా? ఆ, అంటే మీ ఆవిడ? అవునరా, సక్సెసా? డబుల్ సక్సెస్. మరి నీరసంగా రావాలి కానీ ఇంత హుషారుగా ఉన్నావేంట్రా? నీరసంగా ఎందుకుంటుందిరా? నిద్ర ఉండదు కదరా? నిద్ర ఎందుకుండదురా? డబుల్ సక్సెస్ అంటావు, నిద్రపోయానంటావు. నిద్రపోతే సక్సెస్ ఎలా అవుతుందమ్మా? అసలు నిద్రకి నువ్వు చెప్పేదానికి సంబంధం ఏంట్రా? అసలు నువ్వు దేని గురించి చెప్తున్నావురా? మా ఆవిడ మీ ఆవిడ? మా ఆవిడ మీ ఆవిడ? మా ఆవిడ రేయ్, ఇప్పటికే సస్పెన్స్ కి నరాలు తెగిపోతున్నాయిరా. అసలేంటో చెప్పరా? ఈ రోజు మార్నింగే కాఫీ ఇచ్చిందిరా. ఇంతసేపు నువ్వు చెప్పింది కాఫీ గురించా? కాఫీయే కాదురా, ఈ రోజు మార్నింగ్ 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 మార్నింగేనా? మార్నింగే టిఫిన్ కూడా పెట్టిందిరా. చూడు, ఒక్క పూటకే ప్యాంట్ ఎంత టైట్ అయిపోయిందో. కట్టుకున్న వారే కాఫీ ఇచ్చి టిఫిన్ పెట్టడం విచిత్రం ఏంట్రా? రే, చిరపుంజిలో వాన పడితే చిత్రం కాదురా, అదే వాన ఏ థార్ ఏడాదిలోనో పడితే చిత్రమే కదరా. మాటలకే కరువ ఏడుస్తున్నా నాకు మంచి కాఫీ ఇచ్చి టిఫిన్ పెడితే ఆనందంగా ఉండదారా? చూస్తుండ్రా, కాఫీతో మొదలైన ఈ ప్రేమ యాత్ర అలా 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 ఎక్కడికో. మనం వర్క్ లోకి వెళ్ళకపోతే ఎండి మనం నెట్టేస్తాడు ఇంటికి. అర్థం కాదురా, మీకెవ్వరికీ అర్థం కాదురా. వేల మైళ్ళ ప్రయాణం కూడా ఒక్కడుగుతోనే మొదలవుతుంది. ఇద్దరి మధ్య ప్రేమ ఒక్క మాటతోనో కంటి చూపుతోనో మొదలవుతుంది. ఆ కొటేషన్స్ మేము బాగా చదివాం గానీ నువ్వు పదరా. ఓలమ్మో ఓలమ్మో, నేనేటి చేసినానని మీరెంత పని చేస్తున్నారు? నా నోరు కొడతారని కల్లో కూడా అనుకోలేదు. ఏ ఛీ, ఎందుకే ఆ ఏడుపు? ఏడుపు కాక ఇంకేటి అమ్మగారు? నన్ను పనిలో నుంచి తీసేద్దామనేగా మీరు వంట చేస్తున్నారు. అదా నీ ఏడుపు? నువ్వు భయపడినట్టుగా ఏం లేదులే. నిజమా అమ్మగారు? నిజమే. అనవసరంగా భయపడిపోనానమ్మగారు. ఏంటి ఆలోచిస్తున్నావు? అది కాదమ్మాయి గారు, ఏ రోజు వంటగదిలోకి వచ్చి కాఫీ పెట్టింది లేదు. ఈ రోజేటమ్మా ఏకంగా వంటలే వండెత్తున్నారు. ఏటైనా విశేషమా? విశేషం లేకపోతే వంటలు చేయకూడదా? ఏ విశేషమూ లేకుండా మీలాంటోళ్ళు వంటలెందుకు చేస్తారు? పెళ్ళైన కొత్తలో పెనిమిటి కోసం చేస్తారు. కరెక్టేనే. ఈరోజు నా సత్యకి నా చేత్తో వంట చేసి క్యారేజ్ పంపించాలనుకుంటున్నాను. అందుకే వంట చేస్తున్నాను. తమరంటే పడని మనిషికి ఎట్ట పంపిస్తారమ్మా? మనసుంటే మార్గం ఉంటుంది. ఇష్టమైన మనిషికి ఇష్టంగా తినిపించటం కాదే, ఇష్టం లేకపోయినా మనం పంపించింది ఇష్టంగా తినాలి. అయినా ఎన్ని రోజులు నన్ను కాదంటాడే? అయిష్టంలాగానే ఇష్టమూ ఉంటుంది. విడదీసి మన ఇష్టాన్ని మనం తీసుకుంటే అయిష్టంలో ఆ ఒంటరిగా మిగిలిపోతుంది. ఏడ్సైపోతుంది అమ్మాయి గారు. సత్య,
లంచ్ రెడీ. సార్, చెప్పు సుందరం. మీ ఆవిడ గారు మీకు భోజనం పంపించారు. సుందరం, ఏం చెప్పావో మళ్ళీ చెప్పు. మీ ఆవిడ గారు మీకు లంచ్ బాక్స్ పంపించారు. రే, అందరు నిన్నే చూస్తున్నారా? నాకు మాత్రం నా చేతిలో ఉన్నది క్యారేజ్లా లేదురా, నా సావిత్రిని ఎత్తుకున్నట్టుగా ఉంది. రే, పెళ్ళైన కొత్తలో మావిడి కూడా క్యారేజ్ పంపిందిరా. ఇంత బిల్డప్ నేను ఎప్పుడూ ఇవ్వలేదు. రేయ్, హీరోయిన్ హీరోకి క్యారేజ్ పంపించడానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి క్యారేజ్ రావడానికి తేడా లేదేంట్రా? రేయ్, ఆకలేస్తుంది, అన్నం తిందామా? లంచ్ టైంకి ఇంకా చాలా టైం ఉంది కానీ ముందు పని కాని కూర్చో. రేయ్, లంచ్ బ్రేక్ ఇంకా టైం ఎంతుందిరా? 1 అవర్ ఉంది. ఇంకా 1 అవర్ ఉందా? రేయ్, టైం ఎంత అయిందిరా? ఇంకా 1/2 అవర్ ఉందిరా. రేయ్, టైం అయిందా? లేదురా. రేయ్, ఆ ముళ్ళుని కొంచెం ఫాస్ట్ గా తిప్పరా. నీ పిచ్చి పీక్స్కెళ్ళిందిరా. రేయ్, లంచ్ టైం అయిందిరా. కమాన్ కమాన్ కమాన్, హరి, పదరా పద. ఆహా, గుత్తి వంకాయ అద్భుతం, అమోఘం, అనిర్వచనీయం. రేయ్, ఈ వంకాయని చూడరా, నూనెలో వేగనట్టు, చూడగానే హల్వాల నోట్లో వేసుకుని టప్పుమని గప్చుప్లా మింగేయాలనిపించడం లేదు? పొగిడించాలి, తినరా. గుత్తి వంకాయకి అమృతం మిక్స్ చేసి ఉండినట్టుందిరా. పెళ్ళైన కొత్తలో మాకు ఇలాగే అనిపించేది. 6 నెలల తర్వాత చెప్పురా ఇదే డైలాగు. 6 నెలలు కాదు, 6 యుగాలైనా ఇలాగే చెప్తాను. ముద్దకి రుచి పెరిగిపోతుందిరా. రే, ఏంట్రా మాకీ టార్చర్? ఒక్కరోజు క్యారేజ్కి ఇంత సీనా? ఓవర్గా అనిపించట్లా? అనాథ శరణాలయంలో ప్లేటు పట్టుకుని లైన్లో నుంచోవడం, హాస్టల్లో జైల్లో ఖైదీకి విసిరినట్టు విసిరితే తింటాం తప్ప, నా కోసం, కేవలం నా కోసం, నా మనిషినే వారు ప్రేమతో పంపించిన మొదటి క్యారేజ్ రా. మీకెప్పుడూ వచ్చేదే కాబట్టి దీని విలువ మీకు తెలీదు. జీవితంలో మొదటిసారి వచ్చింది కాబట్టే నాకిది అద్భుతం రా.
సత్య కంట్రోల్ ప్లీజ్, ముందు భోంచేయి. నా సత్య నేను పంపించిన భోజనాన్ని తృప్తిగా తిన్నాడు. ఈరోజు నా సత్య నా చేతి వంట తిన్నాడు. త్వరలోనే నా చేతి ముద్ద తింటాడు. సావిత్రి, 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 సావిత్రి. ఈ రోజుని నా జీవితంలో మర్చిపోలేని రోజును చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్. మగాడి జీవితంలో పావు భాగం తల్లి చేతి వంట తింటే ముప్పావు భాగం భార్య చేతి వంట తింటాడు. అమ్మ చేతి గోరుముద్దలు నాకెలాగో గుర్తులేవు. భార్యగా నీ చేతి వంటని మొదటిసారి రుచి చూశాను. అభిమానంతో పంపిస్తే అన్నం కూడా అమృతంలా ఉంటుందని నాకు ఈరోజే తెలిసింది. ఇంత ప్రేమగా వంట చేసి నా కోసం క్యారేజ్ పంపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ సావిత్రి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. పెళ్లికి డ్రెస్ పంపించింది, ఏ డ్రెస్ అంది. గ్రీటింగ్స్ పంపించింది, ఏం గ్రీటింగ్స్ అంది. ఇప్పుడు క్యారేజ్ పంపించింది, ఏం క్యారేజ్ అంటోంది. అమ్మా, మనమే సినిమాటిక్ అనుకుంటే మా ఆవిడ మనకన్నా సినిమాటిక్గా ఉంది. ఇదే కావాలి. రే సత్య, నీ లైఫ్లో మంచి కిక్ ఉందిరా. ఎస్. నేనిప్పుడు క్యారేజ్ పంపించానని అలా పొగుడుతున్నాడు. నేనేం పంపించకుండానే అలా పొగుడుతున్నాడంటే పంపించలేదని ఎగతాళి చేస్తున్నాడా, లేక పంపించాలని గుర్తు చేస్తున్నాడా? నా హీరోయిన్ గదిలో నా కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. పాపుగారి సినిమాలో హీరోయిన్లా ఏం భంగిమలో పడుకుంది.
సావిత్రి 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 ఒకసారి పైకిలే. సావిత్రి పైకి లెమ్మన్నాను కదా. సావిత్రి చూడు నీకోసం ఏం తెచ్చాను. భార్య కోసం భర్త పువ్వులు తేవడం కామన్. తను తెచ్చిన పువ్వులు తన చేత్తో తనే భార్య తల్లో పెట్టడం వెరైటీ. ఓసారి అటు తిరుగు. అబ్బా తిరగమంటున్నాను కదా. నాకు మల్లెపూలంటే ఇష్టం లేదు. మరి బామ్మ పెడితే పెట్టుకున్నావుగా. ఇష్టం లేకుండా ఎలా పెట్టుకున్నావు? ఆ రోజు బామ్మ బాధపడుతుందని పెట్టుకున్నాను. బామ్మ బాధపడకూడదు, భర్త బాధపడ్డా పర్వాలేదా? బామ్మ దగ్గర ఒక పూట నటించొచ్చు, మీ దగ్గర రోజు నటించలేనుగా. చూడు సావిత్రి, ఏ ఇద్దరికీ ఒకే ఇష్టాలు ఉండవు. ఆ ఇష్టాన్ని కూడా ఇష్టం చేసుకుని బతికేదే భార్యాభర్తల బంధం. నా కోసం ఈ పూలను ఇష్టపడలేవా? నన్నేదో పరాయి వాళ్ళ ట్రీట్ చేస్తున్నావెందుకు? నీకోసం చాలా విషయాల్లో నేను అడ్జస్ట్ అయ్యాను. ఈరోజు పూలు నీ తల్లో పెట్టాల్సిందే, నువ్వు తల్లో పెట్టించుకోవాల్సిందే. సావిత్రి ప్లీజ్. సావిత్రి ఎక్కడికి? బయటికి. ఇలా చిన్న చిన్న విషయాలు కూడా బ్యాగ్ సర్దుకుంటే ఎలా? ఈ రూమ్ లో ఉండడం నాకు ఇష్టం లేదు. అంత తప్పు నేనేం చేశాను? ఇంకేం చేయాలి? నాకు నా ఇష్టానికి గౌరవం ఉండదా? నాకిష్టం లేదని చెప్తున్నా బలవంతంగా మీ ఇష్టాన్ని నా మీద ప్రదర్శించాలని చూస్తున్నారు. నీ ఇష్టం నా ఇష్టం ఏముంది సావిత్రి? పెళ్ళయ్యాక ఏదైనా మన ఇష్టం. అయినా భర్తగా ఆ మాత్రం చనువు తీసుకోవడం తప్ప? మీకది తప్పు కాదేమో. ఇష్టం లేకపోయినా రోజు మీ ఇష్టాన్ని భరిస్తూ ఈ గదిలో ఉండడం నా వల్ల కాదు. అందుకే పక్క రూంలోకి వెళ్ళిపోతాను. తాళాలివ్వండి. పక్క గదిలో ఉండటం ఏంటి సావిత్రి? నాకు ఈ గదిలో ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది. రక్షణ లేదు. నేనుండలేను. తాళాలివ్వండి. భార్యాభర్తలు వేర్వేరు గదిలో ఉండటం ఏంటి సావిత్రి? ఉండే పరిస్థితి మీరే తీసుకొచ్చారు. తాళాలు ఇస్తారా లేదా?
ఆ గది బాలేదు. క్లీన్ చేయించాక వెళ్దు గాని. ఎలా ఉన్నా ఈ గది కంటే బానే ఉంటుంది. నాకు ఈ గదిలో ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది. రక్షణ లేదు. అక్క ఇక్కడ దాక్కుంటా వారికి చెప్పకు. అక్క చిన్న ఏడి చెప్పద్దక్క చెప్పద్దక్క. ఆటలో అలా చెప్పకూడదు కదా. నువ్వే కనుక్కోవాలి. ఇక్కడే ఎక్కడో ఉంటాడు, నువ్వే చూడు. సరే. ఇంకా బుడ్డి ఏడి పక్కనే ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి తాకు. పో, 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 పో. అక్క చీటింగ్. అక్క అక్కడ ఎందుకు చిన్నిని దాచా? నేను దాయలేదు, వాడే దాక్కున్నాడు. మీరిద్దరు మాట్లాడుకోవడం నేను చూశాను. అంత కోపం దేనికిరా? ఆటలో మోసం చేస్తే కోపం రాదా? నీ కోపం పోవాలంటే ఏం చేయాలి? లడ్డూ పెట్టినా నా కోపం పోదు. నీ కోపం పోయే మంత్రం నా దగ్గరుంది. మన రుచులు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. కొంచెం కారంగా, కొంచెం పుల్లగా, అప్పుడప్పుడు ఉప్పగా, అప్పుడప్పుడు తీయగా.
సత్య సత్య ఏంటి ఇక్కడ ఉన్నట్లేవు? కొత్త పెళ్లి కొడుకు కదా సార్, మనిషి ఆఫీస్కి వచ్చినా మనసు అయితే రాదు కదా. అలాంటప్పుడు మ్యారేజ్ అవగానే హ్యాపీగా లీవ్ పెట్టచ్చు కదా. ఇదేమంత ఇంపార్టెంట్ మీటింగ్ కాదు. హ్యాపీగా అలా మీ ఆవిడని తీసుకుని బయటకు వెళ్ళు. నో మీటింగ్ మధ్యలో ఎలా వెళ్తాం? ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. వెళ్ళు సత్య, పిలిచి లీవ్ ఇస్తానంటే వెళ్ళనంటావే. వెళ్ళు సత్య, నేను చెప్తున్నాను కదా. కాన్సంట్రేషన్ లేకుండా ఇక్కడుండి వేస్ట్ కదా. గో అండ్ ఎంజాయ్. వెళ్ళరా. వద్దన్నాను కదా. సావిత్రి ప్లీజ్. నాకు ఈ గదిలో ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది. రక్షణ లేదు. నేను ఉండలేను. ఐ హేట్ యు. ఐ హేట్ యు. ఐ హేట్ యు. ఆగమ్మా. ఎక్కడికి వెళ్తున్నావు? సత్యకి యాక్సిడెంట్ అయిందన్నయ్య, ఎలా ఉందో ఏంటో. పరామర్శించడానికి వెళ్తున్నావా, సపర్యలు చేయడానికి వెళ్తున్నావా? పరామర్శించాలంటే బంధువు అయి ఉండాలి, సపర్యలు చేయాలంటే భార్య అయి ఉండాలి. ఏ హక్కుతో వెళ్తావు? తాలి కట్టాడా, తలంబ్రాలు పోసాడా, 7 అడుగులు నడిచాడా? ఆవేశంతో తాలి కట్టుకుంటే పెళ్ళవుదమ్మా, అభిమానంతో తాలి కడితేనే పెళ్ళవుతుంది. ఎలా జరిగినా అది పెళ్ళే. సత్య నా భర్తే. ఎలా అవుతాడమ్మా? పెళ్లి చేసుకుని మీ ఇద్దరు ఫోటో గోడకు తగిలించుంటే అతను నీకు భర్త అయి ఉండేవాడు, నాకు బావయ్య ఉండేవాడు. ఫోటో పక్కన పెట్టుకుని పెళ్లి చేసుకుంటే భర్త ఎలా అవుతాడమ్మా? అవన్నీ నాకు తెలియదన్నయ్య. సత్య చేతికి బాగా దెబ్బ తగిలిందంట, నేను వెళ్ళి చూడాలి. అదే ఎలా వెళ్తావు? ఏ హక్కుతో వెళ్తావు? అడిగితే నువ్వు ఎవరని చెప్తావు? ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటే ఇలాగే ఉంటుందమ్మా. పువ్వులు చెట్టుకు పుయ్యాలన్నది ప్రకృతి ధర్మం. భార్య అవ్వాలంటే భర్తే తాలి కట్టాలన్నది సనాతన ధర్మం. ధర్మం దారి తప్పితే జీవితాలు కూడా దారి తప్పుతాయి. ఇదిగో ఇలాగే. అతనికి ఏం జరిగినా నువ్వు వెళ్ళలేవు, నీకేం జరిగినా అతను పట్టించుకోడు. ఎప్పటికీ నువ్వు అతనికి పరాయిదానివే. కాదు కూడదు ఈ అన్నయ్య మాట కాదనుకుంటే వెళ్ళమ్మా. అవమానింపబడాలంటే వెళ్ళు. సత్య చేతికి గాయం అయ్యాక ఈ చేతికి గాయం అవ్వకపోతే ఎలా అన్నయ్యా? ఒరే సత్య, ఏమైందిరా? ఈ రక్తమేంట్రా? రే సత్య ఆగు, అడుగుతుంటే వెళ్ళిపోతావేంట్రా? నాకేమైతే మీకెందుకులే. ఎక్కువ మాట్లాడితే దెబ్బలు పడతాయి. ఏరా, తాత ఏదో అన్నారని జీవితంతో మాట్లాడడం మానేస్తావా?
మీరు మాత్రమే ఉంటే మీరిద్దరూ బావుంటారని, మీ మధ్య మేము లేకపోతే ఇద్దరూ దగ్గరవుతారని అలా మాట్లాడాడే గాని అలా మాట్లాడినందుకు ఆయన 2 రోజుల నుంచి సరిగ్గా భోజనం కూడా చేయలేదు తెలుసా? అందుకే వాడితో అలా మాట్లాడొద్దంటే విన్నారా? ముందు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం పదండి. పదరా పద. తాతయ్య, అంత పెద్ద దెబ్బేం తగలేదు. హాస్పిటల్కి ఎందుకు? ఫస్ట్ ఎయిడ్ చేస్తే సరిపోతుంది. పద, ముందు ఆ పని చేద్దాం. రా. రా. అమ్మో, ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. అసలేమైందిరా? కంగారు పడకు బామ్మ, బైక్ స్కిడ్ అయి పడ్డాను. కొంచెం మెల్లగా రావచ్చు కదా నాన్న. అంత స్పీడ్గా రాకపోతే ఏం పోయిందిరా? జరగరాంది ఏమైనా జరుగుంటే. ఏం లేదు సావిత్రి, చిన్న దెబ్బే. నువ్వేం కంగారు పడకు. కంగారు పడకుండా ఎలా ఉంటుందిరా? ఇంత గాయమైతే ఇక నుంచి ఆఫీస్కి బైక్ మీద వెళ్ళొద్దు. ఆటోలో గాని టాక్సీలో గాని వెళ్ళు. ఆఫీస్కి లీవ్ పెట్టి బాగా రెస్ట్ తీసుకో. ఇంత చిన్న గాయానికి లీవ్ ఎందుకులే తాతయ్య? చిన్న గాయమట, చిన్న గాయం. ఇంకాస్త గట్టిగా తగులుంటే చెయ్యి విరుగుండేది. దిష్టి తీయాలి. నేను వెళ్ళి ఉప్పు మిరపకాయలు తీసుకొస్తాను. అమ్మా ఊర్మిళ, ఈయన విశ్వ, నా ఫ్రెండ్. విశ్వ, దిస్ ఇస్ మై సిస్టర్. హాయ్. హాయ్. మీ అన్నయ్య ఎప్పుడు నీ గురించే చెప్తుంటాడమ్మా. మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా. కూర్చోండి. ఏంటమ్మా, ఎడ్యుకేషన్ అయిపోయిందా? ఏంటి డల్గా ఉన్నావు? అదేం లేదు. మనిషి ఆరోగ్యాన్ని గురించి కళ్ళు చెప్తాయి. కళ్ళు డల్గా ఉన్నాయంటే మనిషి కన్నా బాగుండదు, లేక మనసు కన్నా బాగుండదు. జస్ట్ క్యాజువల్గా చెప్పాను. అవును, మీకు బర్డ్స్ అంటే బాగా ప్రేమటగా. కొన్ని బర్డ్స్ని అడాప్ట్ చేసుకున్నావని ధర్మ చెప్పాడమ్మా. అవును, బర్డ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఓ నైస్. పక్షులు ప్రేమిస్తున్నావంటే నీకు ప్రేమించే గుణం ఎక్కువ అన్నమాట. బర్డ్స్ మాత్రమేనా, లేక ఇంకెవరినైనా ప్రేమిస్తున్నావా? ఐఎమ్ ఆల్సో జస్ట్ లైక్ యువర్ బ్రదర్. చెప్పమ్మా. అది కాదమ్మా, మీ కాలేజీ డేస్ లో హ్యాపీ మూమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పమ్మా సరదాగా. సారీ ఫర్ ద లేట్. ఏం పర్లేదు, అమ్మాయితో సరదాగా మాట్లాడుతున్నాను. అప్పుడే మాటలు కూడా కలిపేశారా? ఏమ్మా, అతని కాఫీ అని ఇచ్చావా లేదా? ఇప్పుడే వద్దులే. మా ఊర్మిళ కాఫీ చాలా బాగా పెడుతుంది కదా. నన్ను పిచ్చాసుపత్రికి తీసుకెళ్లకుండా సైకియాట్రిస్ట్ ఇంటికి తీసుకొచ్చా. థ్యాంక్స్ అన్నయ్య. ప్రాబ్లం లేదుగా? ఉంది, చాలా పెద్ద ప్రాబ్లం. ఏంటది? ఊర్మిళ మనసులో ఉన్న వ్యక్తి. తన సమస్య శారీరకమైంది కాదు, మానసికమైంది. మెడిసిన్ వాడితే సరిపోతుందా? మెడిసిన్ బాడీకి మాత్రమే, మనసుకు పనిచేయదు. మరెలా? దేర్ ఈజ్ ఓన్లీ వన్ సొల్యూషన్. ఊర్మిళ ఇష్టపడుతున్న వ్యక్తిని తన సొంతం చేయటం. అతను తీసుకురావటానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. సత్య.
దెబ్బ తగిలిన చేత్తో ఎలా కలుపుకుందాం అనుకున్నారు? ఇటువంటి ఆనండి. తినండి. చాలు చాలు. దెబ్బ తగిలిన చేత్తో ఎలా కలుపుకుంటున్నారు? ఆహా, కల నిజం కాబోతోంది. ఈ చెయ్యి పని చేయకపోతే సావిత్రి చేత గోరుముద్దలు తినే అదృష్టం ఉంటుందంటే 4 రోజులకు ఒకసారి దెబ్బ తగలకపోయినా తగిలించుకోనా? ఆ, ఫోన్ ఎక్కడ పెట్టాను? వాడుకునే వస్తువులకు కూడా పేరుంటుంది. నీ ఫోన్లో నా పేరు పట్టేంత ఖాళీ కూడా లేదా? సావిత్రి, 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 ఏం చేస్తున్నావమ్మా?
అబ్బాయికి ఎలా ఉంది? చెయ్యి నొప్పి తగ్గిందా? అవును, అరిచేతిలో అంత పెద్ద దెబ్బ తగిలింది కదా, రాత్రి అన్నం నువ్వే కలిపి తినిపించావా? ఏంటమ్మా, తినిపించలేదా? లేదు. లేదా? మరెలా తిన్నాడమ్మా? స్పూన్ ఇచ్చాను. స్పూన్ ఇవ్వడం ఏంటమ్మా? ఏ, భారీగా 4 ముద్దలు కలిపి పెట్టచ్చుగా? అంతగా నీ వల్ల కాదని చెప్పుంటే నేనే వచ్చి తినిపించేదానిగా. నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నాకు తెలియదు గాని భార్యగా వాణ్ణి నువ్వు చాలా బాధ పెడుతున్నావమ్మా. భార్య అనే 2 అక్షరాలంటే వాడికి ఎంత ఇష్టమో తెలుసా అమ్మా? కలలు కనేవాడమ్మా వాడు. ఊహ తెలిసేటప్పటికీ ఎవరూ లేకపోయినా అనాథని వాడెప్పుడూ బాధపడలేదు. ఎందుకో తెలుసా? కొందరి జీవితం అమ్మ ఒడిలో మొదలైతే నా జీవితం నా భార్యతో మొదలవుతుంది అని, నా భార్య నా కోసం ఎక్కడో పుట్టే ఉంటుంది అని. నేనెలా అనాథనవుతానే బామ్మ అనేవాడు. భార్య అనే పదం వాడు అనాథ అనే విషయం మర్చిపోయేలా చేసింది. వాడి దృష్టిలో అంత గొప్పదమ్మా భార్య అంటే. నువ్వెవరో తెలియకముందే నీ గురించి కలలు కనేవాడు. తను కలలు కన్నది నీ గురించి అని తెలిసాక నువ్వొచ్చే క్షణం కోసం వాడు ఎంతగా ఎదురు చూశాడో నాకు తెలుసమ్మా. అలాంటి వాడి గురించి, వాడి మనసు గురించి నీకెందుకు అర్థం కావటం లేదో నాకు అర్థం కావడం లేదు. భార్య అంటే భర్త మనసు. మనసు కన్నా మనిషిని అర్థం చేసుకోగలిగేది ఏముంటుంది? కానీ నువ్వు కలలో సంతోషపెట్టగలిగినంతగా కళ్ళ ముందుకొచ్చి సంతోషపెట్టలేకపోతున్నావు. అది అర్థం చేసుకో చాలు. సావిత్రి, బావా నువ్వా? ఏంటి సావిత్రి, గజనిమ్మ పండులా మెలమెల మెరిసిపోయేదానివి, రంగు తగ్గావు, మనిషివి తగ్గావు, దిగులు పట్టవేంటి? నేనేం దిగులు పడలేదులే, నువ్వేంటిలా? మన ఊరు లీలాకృష్ణ తాతయ్య గారు లేరు, ఆయన చిన్న పని మీద పంపిస్తే వచ్చా. ఈ ఊరు వస్తున్నానంటే అత్తయ్య మామయ్య ఊరుకుంటారా? ఇదిగో నీకేమని మనిషికో ఐటమ్ నా చేతికిచ్చి పంపించారు. అది సరేలే, ముల్లింటి రమణయ్య తాత ఎలా ఉన్నాడు? నా ఫ్రెండ్ మల్లిక ఎలా ఉంది? చాలా బాగుంది. అర్చనకు కొడుకు దీపుగాడు ఎలా ఉన్నాడు? బ్రహ్మాండంగా ఉన్నాడు. పక్కింటి విజయకి బాగుందా? సూపర్.
మీ అడ్రస్ కోసం తమ్ముడు గారికి ఫోన్ చేస్తే దగ్గరుండి మరీ తీసుకొచ్చారు. ఇంట్లోకి వెళ్లకుండా ఇక్కడే నిలబడి మాట్లాడుతున్నారే, పదండి. హా, హహ. తమ్ముడు గారు, మీరు సామాన్యులు కాదుగా. ఏ మా సావిత్రి మాట మొదలెట్టిందంటే గోదావరి లాకులు తెరిసినట్టే. అట్లాంటిది మిమ్మల్ని చూడగానే సైలెంట్ అయిపోయిందంటే బాగా కంట్రోల్లో పెట్టినట్టున్నారా? చచ్చా, అదేం లేదు. నేను తనని ఫ్రీగానే ఉండమంటాను. మీరా మాట అంటే మా సావిత్రి ఊరికే ఉండదే. అయ్యి బాబోయ్, మా సావిత్రి ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీలు టీలు ఇచ్చి కూడా మరే చేస్తుందా? ఎంత మారిపోయా సావిత్రే. బావా, ఇదిగోండి. పాలు నీకే. తీసుకోండి తమ్ముడు గారు. మీరు కాఫీ తాగరా? మనకి చిన్నప్పటి నుంచి కాఫీలు టీలు అలవాట్లేదండి. రోజుకి 10 సార్లు తాగినా పాలే. నేనే కాదు, మా సావిత్రి కూడా అంతే. పాలు తప్ప ఏమీ తాగదు. తీసుకో సావిత్రి. నాకు పాలు తాగడం అలవాట్లేదు. నీ ప్రేమకు దూరం అయ్యేంత తప్పు నేనేం చేశాను చెప్పు సావిత్రి. ఈ జీవితంలో నన్ను ప్రేమించలేవా? ప్రేమించలేను. మనిషి మారచ్చు, మనసు ఎప్పటికీ మారదు. మీతో కలిసి బతకడం ఎప్పటికీ జరగదు. చెప్పు బావా. విడాకులు అడిగింది. నా బాధ, నా కోపం ఏది ఏది మీకు అవసరం లేదు. మీరు అనుకున్న జరిగితే చాలు, మీకోసం బతికితే చాలు. ఇప్పుడేంటి? దీన్ని చూడాలి అంతేగా? నా ఏడుపు కన్నా నేను చూస్తే మీకొచ్చే సంతోషం ముఖ్యం. ఇంతే, మీరింతే.